అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికా యుద్ధ విమానం F-16 ఒక్కసారిగా నేలకూలింది. అయితే పైలట్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. సౌత్ కాలిఫోర్నియాలోని ఎడారిలో యుద్ధ విన్యాసాల టైంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం నేలను ఢీకొట్టక ముందే పారాచూట్ సాయంతో పైలట్ బయటికి దూకేశాడు. అంటే పైలట్ బయటికి ఇజెక్ట్ అయ్యాడు అంటారు. మనం చూస్తున్నాం, స్క్రీన్ మీద మీరు చూడొచ్చు, యుద్ధ విమానం నేలను తాకి F-16 ఒక్కసారిగా మంటల్లో కాలిపోవడాన్ని మీరు చూస్తున్నారు. ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయితే ఎలాంటి ఒక విస్ఫోటనం జరుగుతుందో అలాంటి విస్ఫోటనం మీకు కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం యూ కెన్ సీ పైలట్ పారాచూట్ సాయంతో క్రిందకు దిగుతున్నాడు, ఇజెక్ట్ అయ్యాడు ముందుగానే. F-16 ఇప్పుడు ఎందుకు అసలు నేల కూలింది అనే దాని గురించి విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ యుద్ధ విన్యాసాలని ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఇది జరిగినట్లుగా తెలుస్తోంది. గ్రూప్ ఆఫ్ ఫైటర్ జెట్స్ అక్కడ ఉన్నాయి. వాటన్నిటి ద్వారా అక్కడ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు, యుద్ధ విన్యాసాలు కొన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రత్యేక విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు F-16 యుద్ధ విమానం ప్రపంచంలోనే అత్యంత టెక్నాలజీ కలిగిన, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగినటువంటి యుద్ధ విమానంగా పేరుంది. ఈవెన్ పాకిస్తాన్కి కూడా అమెరికా అవే యుద్ధ విమానాలను ఇచ్చింది. కానీ వాటిని కాంబాట్లో ఉపయోగించడానికి అవకాశం లేదు. కేవలం టెర్రరిస్ట్ ఆపరేషన్స్ మాత్రమే ఉపయోగించాలంటూ పాకిస్తాన్కి చెప్పింది. కానీ పాకిస్తాన్ 2019 సమయంలో భారతదేశం మీద F-16 ఉపయోగించడం, ఆ తర్వాత కొంత గందరగోళం జరగడం మనం చూసాం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ F-16 యుద్ధ విమానం కూలిపోవడం అనేది చాలా పెద్ద విషయంగా భావిస్తున్నారు. ప్రపంచ దేశాలకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగినటువంటి యుద్ధ విమానంగా అమెరికా చెప్పుకుంటూ ఉంటుంది. అలాంటి యుద్ధ విమానం ఇలా విన్యాసాలు చేస్తున్న సమయంలో కూలిపోవడం ఇప్పుడు అమెరికాకి కొంత తలనొప్పిగా మారింది. అతిపెద్ద బిజినెస్ చేస్తున్న అమెరికా ఆయుధాలు, యుద్ధ విమానాలు అమ్ముకుంటూ ప్రపంచంలో అత్యంత సంపాదన కలిగినటువంటి దేశం అమెరికానే, వీటిని అమ్ముకోవడం ద్వారా. ఇప్పుడు ఇలా యుద్ధ విమానం కూలడం అనే దానికి అనేక ప్రశ్నలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. మొన్న దుబాయ్లో జరిగినటువంటి ఎయిర్ షోలో భారతదేశానికి సంబంధించిన తేజస్ కూలిపోతే అమెరికాతో సహా పాకిస్తాన్, మిగతా అన్ని దేశాలు, చాలా దేశాలు, అంటే భారత్ని వ్యతిరేకించే చాలా దేశాలు భారత్ని కార్నర్ చేయడానికి ట్రై చేశాయి. భారత్ తయారు చేసిన సొంత టెక్నాలజీ అన్నారు, వాళ్ళు తయారు చేసిన యుద్ధ విమానం కూలిపోయిందని చెప్పారు అన్నారు. కానీ ఇప్పుడేమైంది? మరి ప్రపంచంలోనే గొప్ప టెక్నాలజీ కలిగినటువంటి ఫైటర్ జెట్ అంటారు కదా F-16ని, ఎందుకు కూలిపోయింది? మరి ఇక్కడ మనం చూస్తున్నాం, ఫైటర్ జెట్ అప్పటికే కూలిపోయింది. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫైటర్ జెట్ కూలిపోవడం, అలాగే పైలట్ ఇజెక్ట్ అవ్వడాన్ని మీకు క్లియర్గా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇజెక్షన్ ఇస్ నథింగ్ బట్ ఒక్కసారిగా ఆ లోపల ఉండేటువంటి లివర్ ఉంటుంది, ఒక చైర్ కింద ఒక లివర్ ఉంటుంది. ఆ లివర్ని పుల్ చేసినప్పుడు పైన ఉండేటువంటి గ్లాస్ కేస్ ఒక్కసారిగా ఎగిరిపోతుంది. హియర్ యూ కెన్ సీ ఫైటర్ జెట్ కూలిపోయి ఒక పెద్ద విస్ఫోటనం సంభవించింది. భయంకరమైనటువంటి విస్ఫోటనం మీరు చూస్తున్నారు. ఒక పెద్ద బాంబు పేలితే ఎలాంటి విస్ఫోటనం వస్తుందో అలాంటి విస్ఫోటనం. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇదిగో హియర్ యూ కెన్ సీ పారాచూట్ సాయంతో పైలట్ కిందకి రావడాన్ని మీరు చూస్తున్నారు. ఇక్కడ తేజస్ మొన్న దుబాయ్లో జరిగినటువంటి షోలో, ఎయిర్ షోలో భారత్ టెక్నాలజీతో తయారైనటువంటి, మన సొంత టెక్నాలజీతో తయారు చేసుకున్నటువంటి తేజస్ యుద్ధ విమానం కూలడానికి సంబంధించిన వీడియోను కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు. హియర్ యూ కెన్ సీ ఇక్కడ మీరు చూస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్, భారత్ యుద్ధ విమానం కూలడానికి, ఇక్కడ F-16 కూలడానికి మధ్య ఒక చిన్న డిఫరెన్స్ కనిపిస్తోంది. ఇక్కడ పైలట్ ఇజెక్ట్ అయ్యారు, కానీ భారత్ యుద్ధ విమానం కూలుతున్న సమయంలో పైలట్ ఇజెక్ట్ అవ్వలేకపోయారు. ఒక చిన్న డిఫరెన్స్. 2 రీజన్స్ ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. మొదటిది పైలట్ ఎలా సేఫ్గా బయటపడ్డాడు, రెండోది మరి ఈ రెండింటికి తేడా ఏంటి, కూలిపోయాయి కదా అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. మొదటిది, పైలట్ ఎలా ఇజెక్ట్ అవ్వగలిగాడు? ఇజెక్షన్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ సీట్తో పాటు ఒక్కసారిగా బయటికి రావడమే. పైన ఉన్నటువంటి కేస్ ఎగిరిపోతుంది, ఒక లివర్ ఉంటుంది సీట్ దగ్గర, అది లాగితే పైన ఉన్నటువంటి గ్లాస్ కేస్ ఒక్కసారిగా ఎగిరిపోతుంది టాప్. వెంటనే సీట్తో పాటు పైలట్ బయటకు వచ్చేస్తాడు. ఆ సమయంలో పారాచూట్ ఓపెన్ అవుతుంది, స్లోగా కిందకి దిగుతాడు. దిస్ ఈజ్ ఇజెక్షన్. అఫ్ కోర్స్ దానివల్ల
పైలట్ బాడీ మీద జీ ఫోర్స్ విపరీతంగా ఉండడం వల్ల కొన్ని గాయాలు కూడా అవుతుంటాయి. ఆఫ్టర్ దట్ ఒకసారి ఇజెక్ట్ అయిన తర్వాత ఇట్స్ నాట్ ఈజీ టు ఇజెక్ట్ సెకండ్ టైం. ఇన్ఫాక్ట్ ఇట్స్ నాట్ ఈజీ టు ఫ్లై అగైన్ కొంతమందికి. సో అంత ఇష్యూస్ వస్తూ ఉంటాయి, స్పైనల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఇజెక్ట్ అవ్వలేకపోవడానికి రీజన్ ఏంటి అన్నప్పుడు, ఇండియన్ ఫైటర్ జెట్ రివర్స్ గ్రావిటీలో ఉంది ఆ సమయంలో. అంటే పైకి ఎగురుతున్నప్పుడు కానీ లేదంటే భూమికి సమాంతరంగా ఎగురుతున్నప్పుడు కానీ ఇజెక్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ రివర్స్ గ్రావిటీలో ఉన్నప్పుడు, అంటే అప్పుడే ఒక పల్టీ కొట్టిన తర్వాత అదే పల్టీ కొట్టిన స్టేజ్లో కిందకి రావడం, అంటే రివర్స్లో ఉండడం, భూమికి పాజిటివ్ గ్రావిటీలో రావడం అనేది చాలా కష్టమైనటువంటి సందర్భం ఇజెక్ట్ అవ్వడానికి. ఇట్స్ నాట్ ఈజీ టు ఇజెక్ట్ అండ్ డబుల్ ఫోర్స్ ఉంటుంది, డబుల్ కాదు మోర్ ఫోర్స్ అనేది ఉంటుంది ఫైటర్ జెట్ మీద. అండ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో భూమిని చేరే అవకాశం ఉంటుంది. సో దట్స్ ద రీజన్ ఆ సమయంలో ఇజెక్ట్ అవ్వలేకపోవడానికి. సో పైలట్ కూడా ప్రాణాలు కోల్పోవడం మన బ్యాడ్ లక్. అట్ ద సేమ్ టైం ఒక్కసారి ఈ రెండు ఎలా జరిగాయి అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఆఫ్టర్ దట్ వీ కెన్ డిస్కస్. మన తేజస్ కూలిపోయినప్పుడు ఎందుకు రాజకీయం చేశారు? మరి F-16 కూలిపోయింది కదా, ఇప్పుడు F-16 కూలిపోయింది. వాట్ దే కెన్ ఆన్సర్ నౌ? ఏం చేయబోతున్నారు మనం మాట్లాడదాం. బట్ ఒకసారి మీకు అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ఆ యాక్సిడెంట్ని చూపిస్తాను ఫస్ట్. సో మీరు చూడొచ్చు, ద బేసిక్ డిఫరెన్స్ ఈజ్, ఒకటి ఇజెక్షన్కి అవకాశం ఉంది అక్కడ, సో పైలట్ ఇజెక్ట్ అయ్యాడు. రెండోది రివర్స్ గ్రావిటీలో ఉండడం వల్ల మనకి అవకాశం తక్కువగా ఉంది తేజస్కి. F-16 కూలిపోయింది. ఇంకా F-16 డైరెక్ట్ క్రాష్ అనేది మనకు కనిపిస్తుంది. ఒక యాంగిల్లో వచ్చేసి డైరెక్ట్గా భూమిని ఢీకొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బట్ వై, ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు కమిటీ వేసి అక్కడ విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు రాజకీయాల గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. మన తేజస్ కూలిపోయినప్పుడు అంత పెద్ద రాజకీయం చేశారు కదా, అమెరికా దీని గురించి మాట్లాడింది. అఫ్కోర్స్ అమెరికా నుంచి కొంత సహాయం కూడా అందింది మనకి. అక్కడి నుంచి ఒక టీంని పంపించారు, ఎందుకు జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి విచారణలో మనకి హెల్ప్ చేయడానికి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, పాకిస్తాన్ కానీ ఇతర కొన్ని దేశాలు మన దేశం గురించి రాజకీయం చేస్తున్నాయి. ఇవే F-16 ఇప్పుడు పాకిస్తాన్ కూడా యూజ్ చేస్తుంది. పాకిస్తాన్కి అమెరికా అమ్మింది. కొన్ని వేల కోట్లు పెట్టి పాకిస్తాన్ అప్పు చేసి మరీ F-16 కొనుక్కుంది. మరి సరే, తేజస్ మొన్న కూలిపోయింది కాబట్టి మాట్లాడారు. ఒక్కసారి ఇలాంటి ఒక క్రాష్ జరిగింది, మన సొంత టెక్నాలజీతో జరిగినటువంటి తయారు చేసుకున్న ఫైటర్ జెట్ ఒక్కసారి కూలితే ఇంత పెద్ద గందరగోళం చేశారే. F-16 ఇప్పటి వరకు ఎన్ని కూలిపోయాయి, ఎన్ని యాక్సిడెంట్స్ అయ్యాయి తెలుసా? 233 F-16 ఫైటర్ జెట్స్ ఇప్పటి వరకు కూలిపోయాయి. అందులో 150 మందికి పైగా పైలట్స్ ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారు. అంటే బయటపడ్డ వాళ్ళు అతి తక్కువ మందే, ఎక్కువ మంది బయటపడలేకపోయారు, ఇజెక్ట్ అవ్వలేకపోయారు. లాట్ ఆఫ్ రీజన్స్. యుద్ధంలో జరిగినాయా, విన్యాసాలు చేస్తున్నప్పుడు జరిగినాయా అనేది పక్కన పెడితే, ప్రపంచంలోనే గొప్ప ఫైటర్ జెట్ అని చెప్పేసి బిల్డప్ ఇచ్చుకుంటున్నారు కదా, మరి ఎందుకు కూలిపోతున్నాయి? అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఎవరో అందుకోలేరు మా ఫైటర్ జెట్స్ని అన్నారు. భారతదేశం తేజస్ని ఎయిర్ షోలో ఉంచినప్పుడు చాలామంది ఏడ్చారు, ముఖ్యంగా పాకిస్తాన్ ఏడుస్తూనే ఉంది. ఆ తేజస్ కూలిపోయినప్పుడు ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ నవ్వుతూ మాట్లాడడాన్ని మీరు చూడొచ్చు. అరే గిరిగయా ఇంకా తేజస్ అంటూ మాట్లాడడాన్ని మీరు చూడొచ్చు. అంత నవ్వుతూ హేళన చేస్తూ మాట్లాడారు. నౌ వాట్ దే కెన్ డూ? ఈవెన్ పాకిస్తాన్ దగ్గర F-16 ఉన్నా సరే కాంబాట్ సిచ్యువేషన్లో యూజ్ చేయడానికి అవకాశం లేదు. అమెరికా రూల్ పెట్టింది. ఎందుకని రూల్ పెట్టింది? బట్ అమెరికా కెన్ యూజ్ ఇట్ ఇన్ కాంబాట్ సిచ్యువేషన్స్. అంటే యుద్ధంలో అమెరికా F-16 యూజ్ చేయగలిగినప్పుడు కొన్ని వేల కోట్లు పెట్టి కొన్నటువంటి పాకిస్తాన్ అవే F-16 ఎందుకు యూజ్ చేయలేదు? ద రీజన్ ఈజ్, పాకిస్తాన్ మీద నమ్మకం లేదు అమెరికాకి.
అమెరికా డోంట్ బిలీవ్ పాకిస్తాన్ క్యాపబిలిటీ. అసలు F-16 యూజ్ చేయడం చేత కాదని చెప్పేసి పాకిస్తాన్కి అనుకుంటుంది అమెరికా. అందుకే ఒకవేళ యుద్ధంలో యూజ్ చేసి F-16 గనక శత్రు దేశం అంటే భారతదేశం కానీ ఇంకేదైనా దేశంతో యుద్ధం చేస్తున్న సమయంలో వాటిని కూల్ చేస్తే, చాలా ఈజీగా కూల్ చేస్తే, అంటే పాకిస్తాన్ పైలట్స్ యొక్క చేతగానితనం వల్ల వాటిని కూల్ చేయడం వల్ల F-16 క్యాపబిలిటీ లేనటువంటి ఒక ఫైటర్ జెట్గా ముద్రపడుతుంది. అంటే F-16 కూలిపోయాయి అనే పేరు వస్తుంది, అంటే F-16 కూలిపోతాయి అనే పేరు వస్తుంది. సో ఇట్స్ ఎ వీక్ ఫైటర్ జెట్ అనే పేరు వస్తుంది. దీనికోసం పాకిస్తాన్ యుద్ధంలో యూజ్ చేయడానికి అవకాశం లేదు. మన భారతదేశంతో యుద్ధం జరిగినప్పుడు కూడా దే కుడెంట్ యూజ్ F-16. 2019 టైంలో యూజ్ చేశారు. అప్పుడు దానికి మళ్ళీ ఒక ప్రత్యేకంగా కమిషన్ వేసి పాకిస్తాన్ మీద రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టింది అమెరికా. సో విన్యాసాలు జరిగేటప్పుడు కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి స్టంట్స్ చేసేటప్పుడు జస్ట్ లైక్ మనం సర్కస్లోనో లేకపోతే బయట చూస్తూ ఉంటాం, కొన్ని రకాల విన్యాసాలు మనం చేసేటప్పుడైనా కొన్నిసార్లు పడిపోతూ ఉంటారు. ఎంత గొప్ప అథ్లెట్స్ అయినా పడిపోతుంటారు, మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఇట్ హ్యాపెన్స్. అది F-16 అయినా సరే, తేజస్ అయినా సరే, ఇంకేదైనా సరే. అలాంటప్పుడు భారతదేశం ఫైటర్ జెట్ కూలిపోయినప్పుడు ఏమో హడావుడి చేసి రాజకీయాలు చేసేసి, మరి ఇప్పుడు F-16 కూలిపోతే సైలెంట్గా ఉంటే ఎలా? వీఆర్ నాట్ ట్రయింగ్ టు బ్లేమ్ దెమ్, వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు రియలైజ్. ఎవరికైనా కామన్ అయ్యి సిచ్యువేషన్స్ అనేవి, పక్కన వాళ్ళు పడిపోయినప్పుడు నవ్వితే రేపు నువ్వు పడిపోయావు, మరి నీ పరిస్థితి ఏంటని చెప్పడమే ఉద్దేశం. పడ్డం అనేది కామన్ ఎవరికైనా అని చెప్పడం నా ఉద్దేశం. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. ఇంకా జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. చెల్లెమ్మా, శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. ఐటీ కెరియర్ కోసం చూస్తున్నారా? నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్.